చాలా మంది చదివేందుకు బెస్ట్ టైం ఏది అని అంటే మార్నింగ్ అని చెప్తూ ఉంటారు. దీన్ని గుడ్డిగా నమ్మి చాలా మంది నమ్ముతూ దీన్నే మార్నింగే బెస్ట్ టైం చదవడానికి అని నమ్ముతూ ఉంటారు. కానీ చదివేందుకు బెస్ట్ టైం ఏది అన్న ప్రశ్నే వస్తే చదివేందుకు బెస్ట్ టైం ఎప్పుడు అని అంటే నీ మైండ్ అనేది ఎప్పుడు పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంటుందో అదే చదివేందుకు బెస్ట్ టైం, గుడ్ టైం. నీ మెదడులో ఈ ఆలోచనలు ఒకవైపు, ఏవేవో ఊహలు ఒకవైపు, ఫ్రెండ్స్ గురించి, ఎంజాయ్మెంట్స్ గురించి ఒకవైపు, ఇక ఏదైనా యూజ్లెస్ ఆలోచనలు ఒకవైపు ఉంటే ఇక మెదడులోకి చదువు అనేది ఎలా ఎక్కుతుంది అని అనుకుంటున్నావు మిత్రమా? మార్నింగ్ టైం అనేది బెస్ట్ టైమే చదవడానికి. ఇది గుర్తుంచుకో మిత్రమా. నిద్ర లెగవడంతోనే 1 అవర్ అనేది ఎంతో యాక్టివ్నెస్ అనేది ఉంటుంది, ఎక్కువ యాక్టివ్నెస్ అనేది మనలో ఉంటుంది నిద్ర లెగిసిన 1 అవర్ దాకా. ఇది కరెక్టే. కానీ ఎన్నెన్నో ఆలోచనల మధ్య, ఇన్ని ఆలోచనల మధ్య చదువుని ఉంచితే అది ఎలా ఎక్కుతుంది? ఇన్ని ఆలోచనల మధ్య చదువు అనేది ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు మిత్రమా. ఎప్పుడైనా సరే నువ్వు చదివే ముందు ఒక 5 మినిట్స్ ముందు ప్రశాంతంగా కూల్ గా ఏదైతే ఉందో, చదివే ముందు 5 మినిట్స్ ఏదైతే ఉందో అది చాలా ప్రశాంతంగా కూల్ గా ఉండాలి మిత్రమా. వీలైతే ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చెయ్యి మిత్రమా. చదవడానికి కూర్చునే జస్ట్ ముందు ఇలా ఒక 5 మినిట్స్ మెడిటేషన్ అనేది చెయ్యి. ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా చదవడానికి ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బౌల్లో ఆ బౌల్ నిండా ఇసుకని తీసుకున్నావనుకో, ఇక బౌల్ నిండిపోయింది, దాంట్లో ఇంకా ఇసుకని పోస్తే వేస్ట్ గా కింద పడిపోతూ ఉంది. అందుకే వాటర్ ని పోసావు. ఆ బౌల్లో నుంచి ఆ ఇసుక కింద పడిపోతుంది, వేస్ట్ అవుతుందని ఇసుక కాకుండా వాటర్ ని పోసావు. ఆ వాటర్ ని ఆ ఇసుక అబ్జర్వ్ చేసుకుంది, అంటే ఆ వాటర్ ని ఆ ఇసుక అనేది పీల్చుకుంది. బౌల్ నిండా ఇసుక ఉంది, మళ్ళీ దాని మీద ఇసుక పోస్తే అదేదైతే ఉందో అది కింద పడిపోతూ వేస్ట్ అయింది. కాబట్టి వాటర్ ని పోసాం. ఇక్కడ వాటర్ ని పోస్తే ఆ ఇసుక ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంది. కానీ కొంతసేపటికి ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. ఆ ఇసుక ఏదైతే ఉందో అది మళ్ళీ పొడి పొడిగా అయిపోయింది. మళ్ళీ అది దాని పాత రూపానికే వచ్చేసింది. సరే అని ఈసారి వాటర్ అనేది ఎక్కువ పోసాం, కానీ ఆ బౌల్ నిండి ఆ వాటర్ అనేది కింద పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ బౌల్ ఏదైతే ఉందో అది నీ మెదడు అని అనుకో మిత్రమా. బౌల్ నిండా ఉన్న ఇసుక అనేది పిచ్చి పిచ్చి ఆలోచనలు, యూజ్లెస్ ఆలోచనలు అనుకో. వాటర్ ఏమో మంచి ఆలోచనలు అని అనుకో. ఎక్స్ట్రాగా మనం ఇసుక పోసింది మంచి ఆలోచనలు మరియు చదువు అని అనుకో మిత్రమా. ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, నువ్వు నీ మెదడు నిండా చెత్త, యూజ్లెస్ ఆలోచనలు అనేవి ఇలాంటివన్నీ నీ మెదడు నిండా పెట్టి చదవడానికి కూర్చుంటే చదువు అనేది అస్సలు రాదు మిత్రమా. నువ్వు చదివే చదువు అనేది నీకు అస్సలు అర్థం కూడా కాదు. ఒకవేళ అర్థం అయినా సరే అది కొంతసేపు మాత్రమే నీ బ్రెయిన్ లో ఉంటుంది. నువ్వు నీ బ్రెయిన్ నిండా ఆలోచనలు పెట్టుకొని ప్రశాంతత అనేదే లేకుండా చదివితే అది నీ బ్రెయిన్ లో అస్సలు వెళ్ళదు మిత్రమా. ఒకవేళ నీ మెదడు అనేది చదువు అనే దాన్ని యాక్సెప్ట్ చేసినా సరే అది కొంతసేపు మాత్రమే నీకు గుర్తుంటుంది. అది నీ మెదడులో కొంతసేపు మాత్రమే ఉంటుంది మిత్రమా. ఇది గుర్తుంచుకో. నీ మెదడు నిండా నువ్వు పనికిరాని వాటిని పెట్టి ఇలా నీ మెదడు మొత్తం కూడా పనికిరానివన్నీ ఫిల్ చేసి, నీ మెదడు మొత్తం వీటితో ఫుల్ అయిపోయి ఇలా మొత్తం ఫిల్ చేసి ఉంటే ఈ చదువు అనేది ఎలా అర్థమవుతుంది? ఈ చదువు అనేది నీ బ్రెయిన్ లోకి ఎలా వెళ్తుంది అని అనుకుంటున్నావు మిత్రమా. ఈ చదువు అనే దాన్ని నువ్వు ఇలా చదివితే, నువ్వు దీన్ని ఎన్ని విధాలుగా ప్రయత్నించి చదివినా సరే అది నీకు అర్థం కాదు మిత్రమా. నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించి చదివినా సరే అది నీ బ్రెయిన్ లోకి ఎక్కదు మిత్రమా. ఒకవేళ నీ బ్రెయిన్ లోకి ఇది వెళ్ళినా సరే అది కొంతసేపు మాత్రమే నీ బ్రెయిన్ లో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని నువ్వు మర్చిపోతావు. కనుక చదివే ముందు ప్రశాంతంగా శాంతంగా ఒక 5 మినిట్స్ అంటూ మెడిటేషన్ చెయ్యి మిత్రమా. ఈ మెడిటేషన్ అనేది ఎంతో యూజ్ అవుతుంది నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం కోసం. ఇలా మెడిటేషన్ చేసి చదువు మిత్రమా. అంతేకాకుండా నువ్వు చదవడానికి కూర్చునే ముందు నీ మైండ్ లో ఉన్న ఏవైతే యూజ్లెస్ ఆలోచనలు అనేవి ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా అవన్నీ డిలీట్ చెయ్యి మిత్రమా. ఇలా అవన్నీ నీ బ్రెయిన్ లో నుంచి డిలీట్ చేసి చదవడానికి కూర్చో మిత్రమా. ప్రశాంతంగా కూర్చో చదివేందుకు. అది నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అది ఖచ్చితంగా నీకు ఎంతో కాలం కూడా గుర్తుంటుంది కూడా. కనుక చదివే ముందు పీస్ఫుల్ గా ప్రశాంతంగా పిచ్చి ఆలోచనలు అనేవి లేకుండా ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి చదువు మిత్రమా. ఇది తప్పకుండా గుర్తుంచుకో. ఇది తప్పకుండా ట్రై చేసి చూడు. చదివే ముందు ఒక 5 మినిట్స్ అనేది మెడిటేషన్ అనేది చెయ్యి మిత్రమా. నీ బ్రెయిన్ లో ఉన్న యూజ్లెస్ ఆలోచనలన్నీ డిలీట్ చేసి చదవడానికి కూర్చో. అది నీకు ఎంత బాగా గుర్తుంటుందో, ఎంత కాలం గుర్తుంటుందో నీకే అర్థమవుతుంది. ఈ ట్రిక్ ని యూజ్ చేసి చూడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.